ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగునుగాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ పునరుత్థాన శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈరోజు పునరుత్థాన దినము కాబట్టి మరి అసలు పునరుత్థాన దినం అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఆయన మరణము జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచిన రోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకములో ఎంతమంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, బాబాలు, ఇంకా రకరకాల వారు ఉన్నారు. కానీ చాలామంది చెప్పారు ఏమని? నేను చనిపోయి తిరిగి లేస్తాను అని. ఎవరో తిరిగి లేచినట్లుగా మనకి ఎక్కడ కూడా దాఖలాలు కనిపించట్లేదు. కానీ ఆధారాలతో సహా మన ప్రభు తిరిగి లేచినారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విజయమందు మరణము మింగివేయబడెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విజయమందు మరణము మింగివేయబడెను అంటే మన యొక్క ప్రభు యొక్క విజయము మరణాన్ని ఓడించింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మామూలుగా మనం చూసినట్లయితే ఆ రోజు పెందల గడలేసి స్త్రీలందరూ కలిసి కొంతమంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పటికి ఆయన అక్కడ లేరు. దేవునికి మహిమ కలుగు. ఆయన అక్కడ లేడు. వాళ్ళు వెళ్ళి సమాధి వెతుకుతున్నారు. అమ్మ, మీరు ఏం వెతుకుతున్నారు? ఎవరి కోసం వెతుకుతున్నారంటే, అయ్యా మీరు ఆయన కనుక ఏమైనా చూస్తుంటే మాకు ఇచ్చేయండి, ఆయన ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి అంటుంటే ఆయన ఏమన్నాడు? అమ్మా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే అదేనయ్యా, సిలువైబడిన యేసును అని అన్నారా? లేదా సమాధిలో ఉంచిన యేసును అని అన్నారా? లేదా మృతి చెందిన యేసును అని అన్నారా? దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడింది వాస్తవమే, ఆయన సమాధిలో ఉంచబడింది వాస్తవమే, ఆయన తిరిగి లేచినది వాస్తవం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి 2025 సంవత్సరాల క్రితం ఆయన సిలువేయబడ్డారు. ఆయన పునరుత్థానిగా 3వ దినం లేచి ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనం ఏం చేస్తున్నాం? పునరుత్థాన దినాన్ని పునరుత్థాన వచనంగా చేసుకుంటూనే వస్తూనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, తరాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ తరంలో మన వంతు వచ్చింది అంతే అంటారా? ఆ వంతులో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనము కూడా వారిలాగా చేసుకుంటూ వెళ్ళిపోదామా? ఏమైనా ముందుకు వెళ్దామా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మనము కృప అంచులో ఉన్నాం. కృపాకాలం ముగిసిపోయే రోజుల్లో ఉన్నాం. మనము ఆయన రాకడకు దగ్గరగా ఉన్నాం. ఈ క్షణం రాబోతారో మరుక్షణం రాబోతారో తెలియదు, ఆ గడియ తెలియదు. కానీ అన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఏంటవి? ఆయన సూచనలు, ఆయన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. మరి ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కదా. మరి ఇంకనూ మనము ప్రభు
పునరుత్థానుడంట, లేచారులే, ఆయన మరుపుడి వస్తారులే అని చూస్తూ ఉందామా? కొంచెం ఏమన్నా మనం సిద్ధపడదామా? ఎంతమంది సిద్ధపడతారు? ప్రభు రాకడ వస్తే ఎంతమంది సిద్ధపడతారు? 1 2 3 4 5. హల్లెలూయా! అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఇంత భక్తి చేసి వ్యర్థమే. ఇంత ఉపవాసాలు ఉండి, ఇంత జాగారాలు చేసి, ఇన్ని సంవత్సరాలుగా చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మరి నేనైతే ఈ దినం ఇంతగా లోతుగా ఏం చెప్పను, కానీ 2 మాటలు చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరు. హల్లెలూయా! అక్కడ చూడండి, అన్నీ కూడా నెరవేర్పు. తన గురించి వ్రాయబడినవన్నీ కూడా నెరవేర్చబడే ఉన్నాయని చెప్పి ఆయన ఆఖరి మాటగా సమాప్తమయ్యను అన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. సిలువలో 6వ మాట ఏం చెప్పారు? సమాప్తమైంది అని చెప్పారు. అంటే ఆయన గురించి వ్రాయబడిన ప్రతి లేఖనం కూడా నెరవేర్చబడినది అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అట్లాగే ఆయన మరణించడమే కాదు, తిరిగి లేవటం కూడా ఆ వాక్యము నెరవేరినది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఈ అక్షయమైనది ఏంటి? ఈ క్షయమైనది అక్షయంగా మార్చబడాలి. క్షయమైపోయేది అంటే నశించిపోయేది, అక్షయమైనది అంటే నిలిచిపోయేది. దేవునికి మహిమ కలుగునుగా. క్షయమైనదంటే నశించిపోయేది, అక్షయమైనదంటే నిలిచిపోయేది. దేవునికి మహిమ కలుగునుగా. నిలిచి ఉండేది అక్షయమైనది, అది ఎన్నడూ కూడా నశించదు. ఈ క్షయమైనది ఉంటే నశించిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహములో ప్రాణం ఉన్నంతసేపే దీనికి విలువ. ఈ దేహంలోంచి ప్రాణం వెళ్ళిపోగానే, ఈరోజు నాతో మాట్లాడినట్టు ఎవరైనా దగ్గర వచ్చి నుంచుంటారా? నుంచోరు. ఒకవేళ చనిపోయి కొన్ని గంటలైంది, ఏమంటారు? ఇంకెంతసేపు ఉంచుతారు? కానివ్వండి అంటారా? అనరండి. నేను లేనిదాన్ని మాట్లాడుతున్నానా? అదే ఈ శరీరంలో ఈ జీవం ఉంటే, ఈ ప్రాణం ఉంటే ఆ మాట అంటారా? అనలేరు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ శరీరం ఉన్న ఈ ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోద్దో, ఈ శరీరం ఏమైపోద్ది? నశించిపోయి క్షయమైపోయే శరీరం. ఇది క్షయమైపోయే దేహం. ఈ శరీరం క్షయమైపోతుంది. కానీ ఇదే శరీరము అక్షయతను ధరించుకోవాలి. అలా అక్షయతను ధరించుకున్నప్పుడు కోట్ల సంవత్సరాలు ఈ శరీరం జీవించి ఉంటుంది. ఇప్పుడు ఈ క్షయమైపోయే ఈ శరీరం ఎప్పుడైతే అక్షయతను ధరించుకుంటుందో, అది కోట్ల సంవత్సరములు అలా జీవిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! ఈ మర్త్యమైన దేహం అమర్త్యతను ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! అలా ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడుతుంది. హల్లెలూయా! విజయమందు మరణము మృంగివేయబడుతుంది. అంటే ఇప్పుడు క్షయమైపోయే శరీరాన్ని మనం అక్షయమయ శరీరంగా మార్చుకున్నాం. క్షయమైపోయే శరీరాన్ని ఏం చేసాం? అక్షయమయ శరీరంగా మార్చుకున్నాం. మర్త్యమైన ఈ దేహాన్ని అమర్త్యంగా మనం ధరించుకున్నాం. మన శరీరము మారిపోయి ఈ మర్త్యమైపోయి ఈ శరీరం తీసివేయబడి అమర్త్యమైన క్రీస్తు శరీరాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! ఈ అక్షయమైపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి, క్షయమైపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరం మనము ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి
అంటే ప్రభువు యొక్క ఆయన యొక్క శరీరమును మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకుంటాం ఆయన శరీరాన్ని? ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపములో, ఆయన జీవాయుతో జీవించిన ఆదాము మొదలుకొని అందరూ కూడా తప్పిపోయారు. తప్పిపోగానే ఏమైపోయిందంటే ఆయన రూపం మలినమైపోయింది. ఈ పాపముతో అదంతా మారిపోయింది. ఆ మహిమను కోల్పోయాం. ఇప్పుడు మహిమ శరీరముగా మన ప్రభు ఉన్నారు. ఆ మహిమా దేహాన్ని మనం ధరించుకోవాలి. మరిపడి అంటే మనము ఆ మహిమను ఆ శరీరముగా ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు మరిపడి మన పూర్వస్థితి మనకు వస్తుంది. అప్పుడు క్రీస్తుతో పాటు మనము కూడా ప్రకాశిస్తూ ఉంటాం. క్రీస్తులానే ఉంటాం. క్రీస్తు పోలికలో, క్రీస్తు రూపంలోనే ఒకేలాగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక దర్శనము చూసా. ప్రారంభంలో బహుశా మీకు చెప్పే ఉండొచ్చేమో. పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళాను. పరలోక రాజ్యంలో ఎదురుగుండా పెద్ద వెలుగు ఉంది. అందరూ కూడా నిలబడి అందరూ ఆరాధిస్తున్నారు ప్రభుని అందరూ ఇలా ఆరాధిస్తున్నారు. అందరూ కూడా లైన్గా ఉన్నారు. మన మిలిటరీ వారు కనుక ఏ విధంగా లైన్గా ఉంటారో అలా క్రమంగా అంతా ఒక క్రమంగా ఉంది అక్కడ. నేను దూరం నుంచి చూసినప్పుడు రకరకాలుగా కనపడ్డారు మనుషులు, రకరకాలుగా కనపడ్డారు. అయితే వారి మధ్య అంటే ఆ లైన్లో ఆడామొగ కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసే ఉన్నారు. అక్కడ వేరువేరుగా ఏమీ లేరు. అందరూ కలిసే లైన్లుగా ఉన్నారు. నేను దూరంగా చూసినప్పుడు మనుషులు రకరకాలుగా కనపడ్డారు. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు దేవుని ఆరాధిస్తున్నారు. నేనేం చేస్తున్నా, వాళ్ళు వెనక నుంచి ఇలా పక్క నుంచి ఇలా చూస్తున్నా, వారి మొక్కలు చూస్తున్నా. ఇలా చూస్తుంటే వాళ్ళ మొక్కలు చూసుకుంటూ వెళ్తుంటే అందరిది ఒకే రూపం కనపడుతుంది. దూరం నుంచి చూస్తేనేమో రకరకాలుగా కనపడ్డారు. దగ్గర నుంచి అక్కడి నుంచి చూస్తుంటే అందరిది ఒకే మొహం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ ఒకేలాగా ఉన్నారు. ఎక్కడ కూడా మార్పు లేదు. ఆడ మొగ అనేది కూడా అక్కడ కనపడట్లా. అందరూ ఒకే పోలికలు, ఒకే రూపంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది నా క్రీస్తు యొక్క స్వరూపం. అందరూ ఆయన పోలికలోనే, ఆయన రూపంలో ఉన్నారు. అందరూ కూడా నేను చూస్తున్నా, నన్ను ఎవరు గమనించట్లేదు. అందరూ కూడా మైమరిచిపోయి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తుంటే వారి పై నుంచి, వారి తలల మీద నుంచి మహిమ మేఘములు అలా వెళుతూనే ఉన్నాయి. మన ఊటీలో గనక ఆ కొండల మీద చూస్తే ఆ మేఘాలు వాటిలోంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. మేఘాలు వాటి దగ్గరికి వెళ్ళి గుద్దుకుంటే అనుకుంటున్నాం, కానీ వాటిలోంచి ఇలా వెళ్ళిపోతాయి. అలాగా మేఘం వెంబడి మేఘం, మేఘం వెంబడి అంటే కృప వెంబడి కృప, ఆ కృప మేఘాలు వారి తలలపై నుంచి అలా వెళుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ గొప్ప దర్శనం నా ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో నా ప్రభు ఎలాగో ఆరాధించాలి అని నా ప్రభు నాకు చెప్పారు. ఇలా ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు, మైమరచి ఆరాధించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, అంతేకాదు ఆరాధించేటప్పుడు ఆయన కృప ఆ మహిమ వలె ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే వాళ్ళ తలల మీద అలా వెళ్తూనే ఉంది, వ్యాపిస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా అందరము కూడా ఏం చేయాలి? ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకోగలగాలి. అలా ధరించుకున్నప్పుడు అప్పుడు మనం క్రీస్తు రూపంలో కనపడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు రూపంలో మనము అక్కడ కనపడుతూ ఉంటాం. వేరే విధంగా మనము వేరే రూపాలు, మన పోలికలు, మన రూపాలు ఏం కనపడవు అక్కడ. అందరూ కూడా ఒకే రూపంలో కనిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విజయం ఏం చేస్తుంది? మరణాన్ని మింగరవేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేహాన్ని ధరించుకుంటున్నామో ఉన్న పాటుగా మనం ఎత్తబడతాం. ప్రభు వచ్చేటప్పుడు ఎలా ఎత్తబడతామండి? ఉన్న పాటుగా
ఇప్పుడే ప్రభు వస్తే ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను ఎత్తబడతా. మీరు అలా కూర్చున్నారు, అలా ఎత్తబడతారు. అలా ఎత్తబడేటప్పుడే మనం మధ్యాకాశానికి వెళ్ళే లోపలే మనం ఎత్తబడుతుండగానే ఎప్పుడైతే మనం లేస్తున్నామో అప్పుడే మన రూపాలు మారిపోతాయి. ఈ క్షయమైన ఈ శరీరం అక్షయతను పొందుకుంటుంది. ఈ మర్త్యమైన ఈ శరీరం అమర్త్యాన్ని పొందుకుంటుంది. దేవునికి మహిమ కలుగుగా. అంటే జీవము లేని పనికిరాని ఈ లోకానుసారమైన ఈ శరీరమును విడిచి ఆ జీవము కలిగిన ఆ పరలోక ఆ వైభవంతో ప్రకాశిస్తున్న ఆ మహిమ దేహాన్ని మనం ధరించుకుని ఉంటాం. దేవునికి మహిమ కలుగుగా. ఆ మహిమ దేహాన్ని ధరించుకొని మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవటానికి మనం వెళ్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు అంటే అది పాపం. పాపానికి ఉండే బలము ధర్మశాస్త్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నానా వాళ్ళిద్దరి మధ్యలో చేసుకుని దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచిన నా ప్రభు అంటే విజయాన్ని పొందుకున్నాడు ఆయన. ఆ విజయాన్ని మనము కూడా పొందుకోవాలి. విజయాన్ని మనము కూడా పొందుకోవాలి. మనము కూడా ఆ మరణాన్ని జయించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 57వ వచనం. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలంగా మనకు జయము వస్తుంది. మనం కంటే సంపాదించుకోవడం మనగా ఏం కాదు. కానీ ఎప్పుడైతే మన ప్రభు మనతో ఉంటాడో అప్పుడు ఆయన ఆల్రెడీ జయించి ఉన్నాడు కాబట్టి ఆ విజయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసినట్లయితే చదవద్దులండి, నేనే చెప్తాను. హోషేయ పుస్తకంలో 13-14 ఒక మాట. పాతాళ వశములోండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పాతాళ వశములోండి నేను వారిని విమోచిస్తాను. పాతాళ వశం అంటే పాపము వలన పాపానికి జీతము మరణం. ఈ మరణం వచ్చిందంటే అది ఎందుకు పాపం చేయటం వల్ల వస్తుంది. పాపం చేయటం వల్ల మరణం వస్తుంది. ఆ మరణంలో కనుక మరణిస్తే మనం తీర్పులోకి వెళ్తాం. దాని ద్వారా మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం, అగాధములోకి వెళ్తాం, తోసివేయబడతాం. కానీ అక్కడ పాతాళం నుంచి కూడా మనకు విమోచించే దేవుడు మనకున్నాడు. పాతాళ వశములో నుంచి కూడా మనం విడిపించగలిగిన వాడు ఆయన. అంటే ఈ మరణానికి ఖండితంగా మరణానికి నియమించబడి ఇదిగో ఇక వీడు ఈ చేసిన పాపాలను బట్టి, ఇతను చేసిన దోషాలను బట్టి ఇతడు మరణం అవ్వాలి అని చెప్పి ఆ తీర్చబడిన వాడిని సైతము కూడా ఆయన జీవింపచేయడానికి వారికి విమోచన ఇచ్చేవాడే మన ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మృత్యువు నుండి వాడిని రక్షించేవాడు. చూడండి ప్రియులారా, ఆయనతో పాటు ఇద్దరు సిలువేయబడ్డారు. ప్రభుతో పాటు ఇద్దరు సిలువేయబడ్డారు. అయితే ఒక్కడిని మాత్రమే ప్రభు ఏమన్నారు, నేడు నీవు నాతో పాటు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పి. అంటే చూడండి పిల్లరా, ఆఖరి గడిలో ఉన్నాడు. ఇక చనిపోయే కొన్ని నిమిషాలు కొన్ని గంటల ముందు వాళ్ళిద్దరి కంటే కూడా ప్రభు ముందుగా చనిపోయారు.
ఆ చనిపోవడానికి కొంచెం ముందు ఏం చేశాడు అంటే అతడు పశ్చాత్తాపడు. అతడు దేనికి నియమించబడ్డాడు? అతడు దేనికి నియమించబడినవాడు? పాతాళ మోసంలోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళ స్వాధీనంలో ఉన్నవాడు. అంటే పాతాళం యొక్క స్వాధీనపరుచుకునేవాడు. వీడు నా ఏజెంటు, నా వాడే వీడు. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, వీడు మావాడు అంటూ ఉంటాం. దేనికి అంటే పాతాళానికి హక్కుదారులు అని అర్థం. కొంతమంది పరలోకానికి హక్కుదారులు అని అంటాం. అయితే ఆ గడియ వచ్చేపాటికి ఎవరు పాతాళంలోకి వెళ్తారో, ఎవరు పరలోకానికి వెళ్తారో చెప్పలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే పాతాళంలోకి వెళ్తారో, ఎవరైతే పరలోకంకి వస్తారో తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆఖరి గడియలో కూడా, ఆఖరి క్షణంలో కూడా నా ప్రభు జాలి చూపించే దేవుడు, ఆయన కరుణ చూపించే దేవుడు, ఆయన వాత్సల్యం చూపించే దేవుడు, ఆయన కనికరము చూపి వాడిని విమోచించవచ్చు. ఆఖరి గడియలో కూడా నేను భక్తి పరునండి, నేను విశ్వాసినండి, నేను నీతి పరునండి, నేను ఎంతగానో దేవుని కోసం ప్రయాసపడిన వాడను, అనేకులను దేవుని కోసం నడిపించిన వాడను, అనేకులను దేవునికి సొత్తుగా మార్చిన వాడను, ఆయన రాజ్యంలోకి అనేకులను నేను నడిపించిన వాడను అని అనుకోవచ్చు. కానీ ఆ గడి వచ్చినప్పుడు నీవెవరో నాకు తెలియదు, నేను నిన్ను ఎరగను అని చెప్పవచ్చు. ప్రభువు చెప్పవచ్చు, నేను నిన్ను ఎరగను ఆ గడిలో అని చెప్పి. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ గడిలో వెళ్ళి, ప్రభువా నేనయ్యా మీ నామములో ఎన్నో అద్భుతాలు చేశానయ్యా, అయ్యా మీ నామంలో ఎన్నో కార్యములు చేశానయ్యా, అయ్యా మీ నామంలో ఎంతోమందికి బాప్తిసం ఇచ్చానయ్యా, ఎంతో మందిని మీ సన్నిధికి నడిపించానయ్యా అని చెప్పిన ఆయన ఏమంటాడు? నువ్వెవరు నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకని? తలుపు ముయ్యబడింది. ప్రియులారా, తలుపు ముయ్యబడింది. తలుపు దగ్గర ఉండి తట్టి ప్రభువా నేను అన్నా ఉపయోగం లేదు. కాబట్టి మనకు ఒక సామెత ఉంది. ఏంటది? ఏం సామెత? దీపం ఉండగానే బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగుగా. దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే మనకిచ్చిన ఆయుష్లోనే, మనకిచ్చిన సమయంలోనే మనం ఏం చేయాలి? మన ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. ఇల్లు చక్క పెట్టుకుంటాం అంటే ఏంటి? శుభ్రంగా కడిగేసి ఇల్లంతా షాపింగ్ చేసేసి నీట్గా ఎక్కడెక్కడ సర్ది పెట్టుకోవటమా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచూసుకోవాలి. సరిచూసుకొని నేను ఎక్కడైనా తప్పిపోతానా, నేను ఎక్కడైనా వైదొలిగిపోతానా, ఎక్కడైనా దేవునికి ఆయుష్కరమైంది నేనేమైనా చేశానా, నేను కరెక్ట్గానే ఉన్నా, సరిగా ఉన్నాను లేదా, నా తర్వాత నా బిడ్డలు సరిగా ఉన్నారా లేదా, నాతో పాటు నా బిడ్డలు కూడా వస్తారా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు మహాభక్తుడు అన్నాడు ఏమని? ప్రభువా నా అంతం ఎట్లుండునో నాకు తెలియచేయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగు. అంతం ఎట్లుండునో నాకు తెలియజేయమాడు. ఆయనకి అంతంతో పని ఏంటి? దేవుని హృదయానుసారుడేగా, దేవునికి ఇష్టడైన వాడేగా, దేవుని కోసం సర్వమును దారిపోసేవాడేగా, ఎంతగానో దేవుని ప్రేమించిన వాడేగా. మరి అంతం గురించి ఈయనకెందుకు? ఏమండి, అంతం గురించి ఎందుకు? ఒక నిశ్చింత ఉండాలిగా, ధైర్యంగా నేను వెళ్ళిపోతాను అని నిశ్చింత ఉండాలిగా. దేవునికి మహిమ కలుగుగా. ఎక్కడైనా తప్పిపోతానేమో ఒక భయం, ఆ భయం ఉండాలి. ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతానేమో, ఆఖరి గడియలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఆయన ముందు కనపడుతుందేమో అనే ఒక భయం ఉండాలి మనకి. దేవునికి మహిమ కలుగునుగా.
అందుకే యోబు మహాభక్తుడు అన్నాడు, ఏమని? ప్రభువా, అసలు నీవు నన్ను ఎన్నిక చేయడానికి నేను ఏ పార్టీ వాడను? దుమ్ము లాంటి ధూళి అంటాను, గాలికి ఏరిపోయి పొట్టు లాంటి వాడిని కదా, నేను ఏ పార్టీ వాడను అన్నాడు. అని ఇంకో మాట అంటాడు కదా, అయ్యా నేను తప్పిపోకుండా నిమిత్తం నీ ఉపదేశము నాకు దయచేయి. ఏ నిమిత్తం? ఆయన ఎక్కడ తప్పిపోకుండా ఉండడం కోసం నీ ఉపదేశం నాకు దయచేయమన్నాడు. అన్నేమండి తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏమని? అయ్యా అస్సలు ఇదిగో నేను ఈ శ్రమ అనుభవించడానికి, ఈ బాధలు అనుభవించడానికి నేను చేసిన ఆ దోషం ఏంటో నాకు బయలుపరచు అన్నాడు. ఒక మాటలో అడిగాడు. ఒక మాటలో ఆయన అడిగిన మాట ఏంటంటే, అసలు ఇవన్నీ ఈ శ్రమలో, ఈ బాధలు, ఈ కష్టాలు రావడానికి కారణం ఏంటి? నేను ఎక్కడ తప్పిపోయాను నాకు బయలుపరచు అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అడిగాడా అడగలేదా? ఏమని? నేను ఎక్కడ తప్పు చేశానో, ఈ శిక్షా విధి నా మీద పడడానికి కారణం ఏంటో నాకు చూపించయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ మాట అంటమే కాకుండా ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? నేను నా ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజుగా వెళ్తా. ఎలా? రాజు వలె వెళ్తా. ఎలాగా? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదాను. దేవునికి మహిమ కలుగును. అడుగుల లెక్క అంటే ఆయన జీవించిన జీవిత విధానం అంతా కూడా, ప్రతి అడుగు కూడా, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా, ప్రతి క్రియ, ప్రతి పని కూడా దేనికి చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని మొత్తం చిట్టా రాసుకొని ఆ తోలు చర్మం మీద మొత్తం అన్ని రాసుకున్నాడు. దాన్ని చుట్టుకొని సంకని ఇలా పెట్టుకున్నాడు. రాజుల తల ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ప్రభువు దగ్గరికి. అడుగుల పరిమాణం లెక్క మొత్తం, ఇదిగో నా చిట్టి ఇది, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్లో నేను తల్లి గర్భం నుంచి పుట్టింది కానించి ఇదిగో నేను ఈ విధంగా జీవించాను, నేను ఇలా ఉన్నాను, ఇది నా జీవిత విధానం అని ప్రభువుకి చూపించడానికి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎంత ధైర్యం అండి! దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ధైర్యం అండి! మనము ఉన్నాం. వెళ్ళగలమా? 10 నిమిషాలు ప్రభువా, ఇదిగో ఈ 10 నిమిషాలు లేదా ఈ 10 గంట, ఇదిగోనైనా ఈ గంట మీ సన్నిధిలోనే ఉన్నా కాబట్టి నేను ఇదిగో ఈ గంట ప్రకారం, ఇదిగో ఈ గంట చొప్పున నేను అచ్చంగా మీకోసమే ఉన్నా, మీకోసమే ఆలోచించే మీరే నా హృదయంలో ఉన్నారు. మీ వాక్యమే నా హృదయంలోకి వెళ్ళింది, నా చెవులోకి వెళ్ళింది, మీ వాక్యం నా మనసులోకి వెళ్ళింది. ఇదిగో ఈ గంట సేపు కూడా నేను మందిరంలో ఏ తలంపు లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏది లేకుండా మీకోసమే నేను ఉన్నా అని చెప్పగలిగిన ఎవరు ఉన్నారా? ఎందుకని? ఇక్కడే ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే మనిషి ఇక్కడ ఉంటారు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య గారి గేదెలు ఏం చేస్తున్నాయో, ఎట్ట ఉన్నాయో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మీరు ఏమైనా ఉండొచ్చారు ఇంటికాడ? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త పిల్లారా, పండగ పూట కదా, ఏమైనా వండుకొని వచ్చి మళ్ళీ ఏలేపల్లి కొంటే ఉండవు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం యోబు మహాభక్తుడు చెప్పాడు, ఎక్కడ తప్పిపోయినో నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటాను. నేను ఎక్కడ పోయి దొరికిపోయినా నాకు చెప్పయ్యా, మీకు విరోధమైన అడుగు నేను ఎక్కడ వేసానో నాకు చెప్పయ్యా, నేను దాన్ని సరి చేసుకుంటానయ్యా అని అడిగాడు. దావీదు అడిగాడు, ఏమని? ప్రభువా, నా అంతం ఎట్లుండ్రో చెప్పు. అదిగో నేను తప్పిపోయా, ఒకసారి పాపం చేసా, ఒకసారి ఇదిగో వైదొలిగిపోయా, కానీ నేను పశ్చాత్తాపడ్డా, దాన్ని కడుక్కున్నా, ఇక మారిపోయి ఎన్నడూ కూడా నా జీవితంలో నేను పాపం రానిలా. ఇంకా ఆ పాప విషయమై ఇంకా ఏదైనా దోషం ఉందా, ఇంకా నేనేమైనా కడుక్కోవాల్సింది ఉందా, ఇంకేమైనా శుద్ధి చేసుకోవాల్సింది ఉందా? అయ్యా, నాకు ఒకసారి నా అంతము చూపించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. మరి మనమైతే ప్రభువా ఈరోజు ఆదివారం కదయ్యా, అందుట్లో మీరు లేచిన రోజు కదయ్యా, పునరుత్థానం కదయ్యా, మీ సన్నిధిలోని మేము ఉన్నామయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పోనీ ఆయన సన్నిధిలో ఉన్న మనమైనా ఆ ఉన్న కొంచెంసేపైనా ఆయన మాట వినటానికి ఉన్నామా? ఆయన మాట మన హృదయంలోకి వెళ్తుందా? ఆయనే మన హృదయంలో నింపుకొని ఉన్నామా అంటే గ్యారంటీ చెప్పలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మన ప్రభు పాతాళ వశములోంచి మనల్ని విడిపించడానికి ఆయన విమోచకుడు. ఆయన మృత్యు ఉండి మనల్ని రక్షించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. క్రీస్తు యేసులోనికి, దేనికండి? క్రీస్తు యేసు దగ్గర, క్రీస్తు యేసులోనికా? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగాలి. ఎరిగారా? ఎరగలేదా? అర్థమైందా? అర్థం కాలేదు. ఏమర్థండి? క్రీస్తులో బాప్తిసం పొందాం. ఇప్పుడు క్రీస్తులో మరణమని బాప్తిసం కూడా పొందాం. దేవునికి మహిమ కలుగు. క్రీస్తులో అంటే క్రీస్తులో మనం ఉన్నాం. క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే ఆయనలో ఐక్యపరుచుకున్నాడు. ఏం చేశాడు? ఆయనలో ఐక్యపరుచుకున్నాడు. మనల్ని బయట నుంచి చోటి నువ్వు నా పక్క నుంచేవా, నా శిష్యుడు, నువ్వు అక్కడ నుండి చాలామంది ఉన్నారు. అసలు శిష్యుని కూడా వెనకరాని ఎవరు, ఎందుకు వస్తే బైబిల్ పట్టుకుని రావడానికి తప్ప. వచ్చి ఆ కుర్చీ తుడిసి అక్కడ పెట్టేసి అంతే, మళ్ళీ వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మళ్ళీ లేచంగానే మళ్ళీ గవగా వచ్చి మళ్ళీ పట్టుకున్నాడు. అలా పెట్టలే ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనను ధరించుకోమని చెప్తున్నాడు. ఆయనలోకి వెళ్ళిపోవాలి మనం. క్రీస్తులో మనము బాప్తిసం పొంది ఉన్నాం. ఆ క్రీస్తులో ఎప్పుడైతే మనం బాప్తిసం పొంది ఉన్నామో ఆ క్రీస్తు పొందిన మరణము కూడా మనము పొంది ఉన్నాం. దానికి కూడా వారసులు, మరణానికి వారసులు. ఆ మరణము కూడా మనం పొంది ఉన్నాం. ఆ మరణాన్ని కూడా మనం జయించడానికి ఆయన మరణము, ఆయనలో మనం మరణం ఇచ్చున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బాప్తిసం దేనికి పొందుతున్నామండి? నాన్న కొత్త వచ్చా కాదా? మరి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు బాప్తిసం ఎందుకు పొందుకుంటున్నాం మనం? అమ్మా చెప్పాలి. బాప్తిసం ఎందుకు పొందుతున్నాం? ఆయనలోకి మనం వెళ్తాం. మరి వెళ్తున్నాం ఆయనలోకి? ఆయన బయట ఉంచేస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తులోనికి వెళ్ళినప్పుడు క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తుని మనలో చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. మరి నాలో అయితే చంద్రశేఖర స్వభావం ఇంకా కనపడుతుంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు స్వభావం ఇంకా పరిపూర్ణతకి రాలేదంట, మా అమ్మగారు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా, అందరి ముందు చెప్పారు అది కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. అందుకే క్రీస్తులోనికి వెళ్ళడం కోసం మనము బాప్తిసం పొందాం. అలాగే క్రీస్తులో మనం మరణం పొందుకోవాలి. మరణం కూడా, క్రీస్తు యొక్క మరణం కూడా మనం పొందుకోవాలి. ఆ క్రీస్తు యొక్క మరణం పొందినప్పుడే అప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థానము కూడా మనము పొందిన వారం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అడిగాడు ప్రభు జబదయి కుమారులు అందరిని అడగడు ఆయన. అందరూ 12 మంది శిష్యుల్లో, ఒకడు పోయాడు తీసేద్దాం, 11 మంది శిష్యులు ఉన్నారు. ఏది ఆ 70 మంది కాక 150 మంది కాక వాళ్ళందరూ కాకుండానే ఈ 12 మంది, ఈ శిష్యులు 11 మంది శిష్యుల్లో ఆయన ఇద్దరినే అడిగాడు.
ఏమని? నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారా, నేను తాగిన గిన్నెలోది మీరు త్రాగుతారా అని ఇద్దరినే అడిగాడు, అందరినీ అడగల. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారేమన్నారు? తాగుతామయ్యా అన్నారు. అది వారికి తెలియకనే చెప్పేశారు తాగుతామని. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా, ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు. అందరినీ అడిగే మాట కదా అది. అంతమంది ఉన్నా అంతమందిని అడగల. 11 మంది ఉంటే 11 మందిని అడగల. 9 మందిని వదిలిపెట్టి ఆ ఇద్దరిని మాత్రమే ఎందుకు అడిగాడు? నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారా అని, నేను తాగేది గిన్నెలోది మీరు త్రాగుతారా అని ఎందుకు అడిగాడు ప్రభు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించుకోవాలి, అసలు ప్రభు యొక్క ఏర్పాటు ఏంటి, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటి, నీ ఎడల నా ఎడల ఆయన చిత్తము ఏమై ఉన్నదో అది మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరం విశ్వాస విషయములోను దేవుణ్ణి గూర్చిన కుమారుని యొక్క జ్ఞాన విషయములోను ఏకాత్మ పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగు వరకు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏ సంపూర్ణత కావాలి? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందుకోవాలి. ఏకత్వము అంటే ఒక్కటే ఉండాలి. భిన్నత్వం అంటే మళ్ళీ ఆపోజిట్ వస్తాయి, రెండు వస్తాయి. ఏకత్వం ఒక్కటిగానే ఉండాలి. ఏకత్వం ఆయనలో క్రీస్తులో మనం ఏకత్వం పొందుకోవాలి అంటే క్రీస్తు మనము కూడా ఒకటై ఉండాలి. ఒకే ఏకత్వం, భిన్నత్వంగా ఉండకూడదు. మళ్ళీ అక్కడ ఉంటే ఇద్దరు ఎదురు బెదురుగా ఉంటారు. అపవాదికిను క్రీస్తుకు ఉన్నట్టు బంధం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తుకును అపవాదికి ఏకత్వం ఉంటుందా? భిన్నత్వం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అపవాదికి మనకి ఏ అత్వం ఉంది? భిన్నత్వం ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తుతో మనకు ఏకత్వం కలిగి ఉండాలి. మనం క్రీస్తు పోలికలో, క్రీస్తు రూపంలో ఆయనలాగా మనం మార్చబడినప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, మనం ఆయనలోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయన మనము ఏకత్వం అయిపోయాను, ఒకటే కలిసిపోయాం అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఇక క్రీస్తు వేరు నేను వేరు అంటాకి వీలులే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంపూర్ణ పురుషులకు వరకు అంటే క్రీస్తు సంపూర్ణ పురుషుడు, క్రీస్తు సంపూర్ణ పురుషుడు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆయనలో సంపూర్ణ పురుషులం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరలోకంలో నెమ్మదిగా అని చెప్పి నేను చూసిన దర్శనంలో ఆడ మగ భేదము లేదు, అంతా ఏకత్వమే, ఒకే పోలిక, ఒకే రూపం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు కూడా ఒక మాట అన్నారు, పరలోకంలో పెండ్లికి ఇయ్యబడు, పెండ్లి చేసుకోరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతా ఒకే పోలికలు, ఒకే రూపంలో ఉంటారు. అందరూ కూడా పురుష రూపంలోనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనలో సంపూర్ణ పురుషుడు అవ్వాలి. క్రీస్తు అన్ని విషయాల్లోనూ ఆయన సంపూర్ణుడు. ఇప్పుడు మనము కూడా ఏమవ్వాలి? అన్ని విషయాల్లో సంపూర్ణం అవ్వాలి. మనలో ఏదైనా అసంపూర్ణత ఉందనుకోండి, ఆ వెలితిగానే ఉంటుంది. ఆ వెలితిగా వెళ్ళి మనం సంపూర్ణతలో ఇమిడిపోలేం. మనం దాంట్లోకి వెళ్ళినా అది ఏం చేస్తుంది? వెలితిగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ దీపవృక్షంలో 7 దీపస్తంభాలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఈ ఏకాండాల్లో ఒక్కో ఏకాండంలో కొంచెం నూనె తక్కువైనా ఈ మంట ఎలా మండుద్ది? సమానంగా వస్తుందా? ఏమవుద్ది? ఎందుకని? నూనె తగ్గింది కాబట్టి మంట తగ్గుద్ది. అలా ఉండకూడదు. నూనె ఎక్కువైంది ఏమవుద్ది? ఎక్కువ అవుద్ది. అలాగే ఉండకూడదు.
ఒత్తి కత్తిరెచ్చల ఏమవుద్ది? మసగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 7 కూడా సమానంగా ఉన్నాయా లేదా? ఇవన్నీ సమానంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనము కూడా క్రీస్తుతో పాటు కానీ ఏ కాండమైన క్రీస్తుతో పాటు మనం కూడా కాండమై ఉన్న మనము కూడా ఇప్పుడు అన్ని సమానంగా ఉండాలి. ఈ ఏకాండంలో ఉన్న ఈ ప్రఖండాలన్నీ కూడా క్రీస్తుతో సమానంగానే ఉండాలి. ప్రతిది కూడా క్రీస్తులాగానే, క్రీస్తు పోలికలోనే, క్రీస్తు రూపంలోనే. ఎక్కడైనా మార్పు ఏమైనా ఉన్నాయా? దీంట్లో మార్పు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అన్నీ కూడా సమానంగానే ఉండాలి, అన్నీ కూడా సమానంగానే ఎలగాలి. అలా ఆయనలో మనం పరిపూర్ణమైనప్పుడు, పరిపూర్ణ పురుషుడు కాబట్టి ఆ పరిపూర్ణత మనం ధరించుకున్నప్పుడు మనము కూడా ఆయనలో పరిపూర్ణమై ఉండాలి. ఏకాండంలో మనము ప్రకాండములై ఉన్నా సరే మనమంతా కూడా సమాన, క్రీస్తుతో పాటు సమానంగా ఉండాలి. అది క్రీస్తు కోరుకునేది. అందుకే ఆయన ఈ దీపవృక్షము చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దీపవృక్షముల చుట్టూ ఆయన ఎందుకు తిరుగుతున్నాడు అంటే అందరూ కూడా సమానంగా ఉండాలి, ఆయనతో పాటు సమానంగానే ఉండాలని చూస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా నేను ఎక్కువగా ఉండాలి, మీరు తక్కువగా ఉండాలని నేను చూడట్లేదు. ఆయన సంపూర్ణుడు కాబట్టి మనము కూడా సంపూర్ణులుగా ఉండాలి. ఎక్కడ కూడా ఈ అసంపూర్ణత లేదా ఎక్కడ కొంచెం తగ్గేమో అనుకోండి, మనం అక్కడ ఉండలేం, మనం అక్కడ నిలబడలేం. ఆయనతో సమానం కాగలమా? సమానం కాలేం. సమానం కాలేనప్పుడు ఆయన ముందు మనం నిలబడలేం. ఆయనతో సరి సమంగా ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరపాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవడం కోసం క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆ శరీరంలో మనము శరీరంలోకి వెళ్ళిపోయి ఉన్నప్పుడు క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. పరిచర్య ధర్మం జరగడానికి ఆయన కొందరిని చూడండి. ఈ పరిచర్య ధర్మం క్రమంగా జరగడం కోసం, సమంగా ఉండటం కోసం, అందరూ క్రీస్తులో పూర్ణులు అవడం కోసం ఆయన ఏం చేశాడంటే కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశులుగాను నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇవన్నీ నేను వివరించట్లా, అవన్నీ నేను వివరించదలుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కలిసి పని చేస్తేనే అది 5-4 మినిస్ట్రీ. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి వాళ్ళు ఈ రోజున ఎలా ఉందంటే కాపరి సంఘం అంటున్నాడు, అపోస్తుల సంఘం అంటున్నారు, ప్రవక్తలు సంఘం అంటున్నారు, సువార్థికులు ఉన్నారు. వీరు మరీ కొంచెం ఎక్కువ. ఏది వెనకాల 4 రూపాయలు ఉంటాయి. దేవుడి మీద ఆధారపడి ఉండదు, దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సువార్థికులు కదా, సంపాదించుకుంటూ చేస్తున్నాం మేము పని. వీళ్ళకి ఏం ఎక్కువ? మన భాషలో చెప్పాలంటే బలుపు ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బలుపు ఎక్కువ వీళ్ళకి. అందరికీ కాదులేండి, కొంతమంది ఉన్నారు దీనులు, కొంతమంది ఉన్నారు. ఈ బలుపు ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తుంటారు? భేదాలు పుట్టిస్తుంటారు సంఘాల్లో. ఏం చేస్తారు? కుటుంబాల్లో భేదాలు పుట్టిస్తారు, అన్నదమ్ముల్లో భేదాలు పుట్టిస్తారు, తల్లిదండ్రుల్లో భేదాలు పుట్టిస్తారు, బిడ్డల్లో భేదాలు పుట్టిస్తారు. ఈ భేదాలు పుట్టించి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని పోగేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్య మొత్తం కలిస్తేనే అది 5 మినిస్ట్రీ, ప్రభు యొక్క క్రీస్తు యొక్క సంఘం. అది పరిపూర్ణతకు రావాలి. ఈ రోజున ప్రపంచాల్లో ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి. ఎవరిది వాళ్ళే తప్ప ఇంకొకరిది ఇంకోళ్ళు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. సందర్భం వచ్చింది అప్పుడే చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దళితుల మీద. దళిత క్రైస్తవులుగా ఉన్నవారు దళితులకు వర్తించే రాయితీలు ఏవి కూడా వర్తించవు.
వాళ్ళకి ఎస్ఐ కోట ఏది రాదు అని చెప్పారు. ప్రియులారా, నేను చెప్తున్నాను, దీనికోసం ఒకే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ శాలేమరాజు గారు. పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు క్రైస్తవులో ఎక్కువ భాగం ఎవరు ఉన్నారంటే దళితులే ఉన్నారు. ఎక్కువ భాగం వారే ఉన్నారు. మరి వారు అన్యాయమైపోతారు. వారి గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. ఈ రోజున పెద్ద పెద్ద పేరు పొందిన నాయకులుగా పిలువబడుతున్న పాస్టర్లు అందరూ కూడా ఇవన్నీ చెప్పుకుంటే భేదాలు వస్తాయి. కానీ నేను ఒకటే అడుగుతున్నాను ప్రియులారా, అందరూ సమానమే, అందరము కూడా ఒక్కటే. పోనీ ఒక పని చేయండి, అందరూ కూడా ముందుకు వచ్చి, నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను, అందరూ కూడా రండి, క్రైస్తవ్యంలోకి రండి, అందరూ కూడా క్రైస్తవ్యం తీసుకోండి. ఇక ఒకటే కులము, ఒకటే మతం. ఏంటది? క్రీస్తు యొక్క సొత్తు. అంతవరకు. దేవునికి మహిమ కలుగుతుంది. ఒక తాటి మీదకి రండి, నాయకత్వంకి రండి, నాయకులుగా ఏర్పడండి. ఇప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసి దాసోకులుగా అవ్వకండి. అందరూ కలిసి ఏకతాటి మీదకి, క్రైస్తవులందరూ కూడా ఏకతాటి మీదకి రండి. క్రైస్తవులుగా జరుగుచున్న అన్యాయాలు, ఈ దేశములో మతాలు, భేదాలు, జాతులు విడదీసి పరిపాలించే ఆ పరిపాలన ఉంది, దాన్ని అంతమొందించి ప్రపంచమంతా ఒకే జాతి, ఒకే మతం. ప్రపంచమంతా ఒకే జాతి, ఒకే మతం. ఏంటది? క్రైస్తవ్యాన్ని నిలబెడదాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం, అందరూ కూడా దానికోసము పోరాడదాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడానికి సమస్తం సిద్ధమైపోయింది. ఇప్పుడు ఎందుకయ్యా పోరాటాలు, ఇప్పుడు ఎందుకయ్యా అని అంటారా? మరి విడవబడి వారి సంగతి ఏంటి? నీవు వేసే పునాది గట్టిగా ఉండాలి. ఎప్పుడో 1947, 1950 టైంలో ఒక జీవోని పట్టుకొని ఈ రోజుగా ఆ జీవోని బయటకు తీసుకొచ్చి దాని ద్వారా తీర్పిస్తున్నారు. నిజంగా ఒక్క మాట చెప్తాను, ఆ తీర్పు తీర్చిన ఆ న్యాయమూర్తి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? క్రైస్తవుడైనా? క్రైస్తవుడైతే ఆ తీర్పునిస్తాడా? ఈ రోజున క్రైస్తవులందరూ కూడా ఉన్నతమైన పదవిలోకి రావాలి, ఉన్నతమైన అధికారము పొందుకోవాలి. నేను జాతి గురించి, మతము గురించి మాట్లాడట్లేదు, నా క్రైస్తవమైన మతం గురించి మాట్లాడుతున్నాను. నేను దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ చూసా దేవుని ఆశీర్వదించిన బిడ్డ అక్కడ నిలబడాలి. ఏ స్థాయిలో, ఏ ఉన్నతమైన స్థాయిలో నిలబడినా దేవుడు ఆశీర్వదించిన బిడ్డ అక్కడ ఉండాలి. రాజులను, అధికారులను నియమించేవాడు నా ప్రభు, రాజులను అభిషేకించేవాడు నా ప్రభు. మరి అలాంటి వాడై ఉన్న, అలాంటి దేవుని ఆరాధిస్తున్న నీవు ప్రార్థన చేస్తే, వాడి కోసం ప్రార్థన చేస్తే వాడికి విజయం అక్కడ. నీవు ప్రార్థన చేయకపోతే విజయం లేదు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేవాలి. అన్నిట్లో కూడా ముందు ఉండాల్సిన వాడు ఎవరంటే క్రైస్తవుడే. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు దేంట్లో కూడా మనం తక్కువ చేయలేదు. అలా అని చెప్పి అడ్డదారులుగా వెళ్ళమని చెప్పలా మన ప్రభు. న్యాయంగా వెళ్ళాలి, క్రమంగా వెళ్ళాలి, పద్ధతి కావాలి. మనకు ఒక పద్ధతి, న్యాయం ఉంది. ఆయన యొక్క విధులు, విధానాలు, ఆయన యొక్క కట్టళ్ళు, ఆయన యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన జీవగ్రంథం, ధర్మశాస్త్రం రాసి మనకి ఇచ్చాడు, జీవగ్రంథాన్ని ఇచ్చాడు. ఇదే పరిపాలన. అసలు పరిపాలన అంతా మన దగ్గరే ఉంది. దేవునికి మహిమ కలుగు. రాజ్యాంగాన్ని రాస్తే దీంట్లో 99% దీంట్లోనే ఉంది. రాజ్యాంగం అంతా కూడా దీని ప్రకారమే రాశారు. అసలు అదంతా పరిపాలన, అధికారం, సర్వాధికారం మన చేతిలో పెట్టుకొని ఎవరి చేతి ఇదిందో మనం ఎందుకు ఉండాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా, ప్రపంచములో ఉన్న క్రైస్తవ్యం అంతా ఒక్కటిగానే ఉండాలి. ఒకే మతము, ఒకే కులము, అదే క్రైస్తవ్యం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి చూడండి, ఏ విధము చేతనను మృతులలో నుండి పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో ఒక నిమిషం, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడై ఉన్నాడు. ఏ విషయంలో అండి? ప్రభు యొక్క మరణ విషయంలో సమాన అనుభవములోకి రావాలి. మనం ముందుగానే ధ్యానించాం. ప్రభువులో బాప్తిసం పొందిన మనము, ప్రభువులో బాప్తిసం పొందిన మనము ప్రభులో మరణంలో కూడా పొంది ఉన్నాం. దేవునికి మహిమ కలుగు. ప్రభులో బాప్తిసం పొందిన మనము ప్రభు మరణంలో కూడా బాప్తిసం పొంది ఉన్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అయ్యి అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరణంలో కూడా నాకు సమాన అనుభవం కావాలి అంటున్నాడు. అంటే ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు, ఎంత డెప్త్గా వెళ్ళిపోయాడు చూడండి, ఎంత లోతుగా వెళ్ళిపోయాడు చూడండి ప్రభులో. ఆఖరికి ఆయన చనిపోవడంలో కూడా ఎక్కడ ప్రభుకి తగ్గకూడదు. అర్థమైందండి? చనిపోవడంలో కూడా ఆయనతో సమాన అనుభవం, చనిపోవడంలో కూడా సమాన అనుభవంలో ఉండాలి. ఎక్కడ కూడా తగ్గకూడదు. అయ్యో నువ్వు చనిపోయే విషయంలో కూడా నాకని తగ్గిపోయావు అంటానికి వీలు లేదు. అక్కడ అన్నిట్లో కూడా సమాన అనుభవంలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ అనుభవంలోకి వెళ్ళాలి? ప్రభువులో ఆయనతో పాటు మరణములో కూడా సమాన అనుభవం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అన్నాడు ఏమని? ప్రభు అనుభవించిన ఆ మిత్యము నేను అనుభవించాను అన్నాడు. ఏ మిత్యం అనుభవించాడు? శ్రమలు, బాధలు, దెబ్బలు, ఇబ్బందులు అన్నీ కూడా. రాళ్లతో కొట్టబడ్డాడు. పైన పర్వతం మీద తీసుకెళ్ళి కిందకు తోసివేశారు. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. లేచి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. పలుమార్లు సముద్రంలో వాడ పగిలిపోయాడు. రాత్రులంతా కూడా సముద్రంలోనే ఉన్నాడు. సర్పం చేతికి ఏలాడింది. అక్కడ ఉన్న ప్రాంతాలను కూడా వీళ్ళు ఎంత పాపి కాకపోతే సముద్రం వాడిని విడిచిపెట్టినాను, లోకం విడిచిపెట్టలేదు చూడండి అన్నాడు. అంటే సర్పం పట్టుకుని కరిచేసింది. చచ్చిపోతానని చూసి ఏమీ కాదు. అన్నిట్లో కూడా అన్నీ కూడా తట్టుకున్నాడు, తాలుకున్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో, ప్రభువు కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అది అతనికి తెలియజేస్తాను అన్నాడు ప్రభు ముందుగానే. అలాగే అన్నీ కూడా అనుభవించిన తర్వాత, అన్నిటిని కూడా అనుభవించిన తర్వాత చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అన్నిట్లో కూడా సమాన అనుభవం, మరణంలో కూడా సమాన అనుభవం. ఈరోజున ఎవరన్నా అంటారా క్రీస్తు సిలువేయబడ్డాడండి, సిలువ మరణానికి వెళ్ళాడు క్రీస్తు, మరి నిన్ను కూడా సిలువ వేస్తాను రామంటే ఏమంటారండి? క్రీస్తు ఆయన ఎవరో నాకు తెలియదు బాబా, ఉంటాను నేను, అసలు ఊరు ఏదో చూడటానికి వచ్చా అన్నాడు. ఆల్రెడీ చెప్పేశాడు కదా. ఎవరు? మన పెద్ద అన్నయ్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ఉంటుంది మన పని. కానీ అదే పేతురు గారు తర్వాత నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగుగా. తర్వాత నిలబడితే ఆయన ముందు అదే అబద్ధము నిలవలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ అబద్ధమైతే ఆడాడో అబద్ధం ఆయన ముందు నిలవలేకపోయింది. ఆయన ముందుకు వచ్చి అబద్ధం వాడిన వాళ్ళు అక్కడక్కడే పడి చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. వేల మందిని ప్రభు వైపు నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అంటున్నాడు కదా, నాకు మరణ సమాన అనుభవం కావాలి, క్రీస్తుతో పాటు నాకు సమానమైన మరణ అనుభవంలోకి నేను వెళ్ళాలి అంటే అంత డెప్త్గా, అంత లోతుగా నేను వెళ్ళాలి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును హల్లెలూయా అని చెప్పి సమాన అనుభవం కావాలని చెప్పి ఆయన పౌలు గారు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అదే కింద వచ్చి మాటకు రండి, కంటిన్యూ చేసుకుంటాను. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలి చూసారా,
ఆయన నిమిత్తం ఆయనతో పాటు ఉండడానికి ఆయన శ్రమలలో కూడా పాలివాడిగా ఉన్నాడు. ఒకటి, మరణ అనుభవంలోకి వెళ్ళాడు, అంటే ఆయనతో పాటు సమానమైన మరణం కావాలనుకున్నాడు. రెండోది, శ్రమలు కూడా ఆయనలో పాలివాడు, అంటే పాలివాడు అంటే పార్ట్నర్, సమాన అనుభవం, పార్ట్నర్, సమాన అనుభవంకు వెళ్ళాలి. దీంట్లో కూడా నాకు సమాన అనుభవం కావాలి. ఏంటి? మరణంలోనూ కావాలి, శ్రమంలోనూ కూడా సమాన అనుభవం కావాలి. ఆయనకు కలిగిన సమస్తం కూడా నష్టపరుచుకొని వాటిని పెంటతో సమంగా ఎంచుకున్నాడు. ఆయన ఆస్తిపరుడు, తక్కువడేం కాదు పౌలు గారు, ఆస్తిపరుడు. ఆయన వాళ్ళ తండ్రి గారే మంచి ఆ టైంలో మంచి లాభసాయకమైన వ్యాపారం చేశారు. వాళ్ళ తండ్రి గారు ఆస్తి ఉంది బాగా, ఈయన అదే వ్యాపారం కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఈయన ఆ కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయ్, అధికారం ఉంది ఈయన. దేవునికి మహిమ కలుగు. ఇన్ని ఉండి కూడా అన్నీ కూడా ఏమనుకున్నాడు? పెంటతో సమానం అనుకున్నాడు. అన్నీ నాకు పెంటతో సమానం, ఇవన్నీ నాకు అక్కర్లేదు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ నేను వదిలేశాను కాబట్టి ఇదివరకే నేను గెలిచాను అని నేను అనుకోవట్లా. ఇది వరకే నేను అన్నిట్లో కూడా నేను సంపూర్ణ అయిపోయాను అని చెప్పి నేను అనుకోవట్లా. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోని వలననే పరిగెడుతున్నాను. హల్లెలూయా. అసలు నన్ను ప్రభు ఎందుకు పట్టుకున్నాడు? నేను దేని నిమిత్తం క్రీస్తుని పట్టుకున్నా, అది దాన్ని పొందుకోవటం కోసం నేను దానికోసం నేను పరిగెట్టాలనుకుంటున్నాను అంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇవేవి నాకు అక్కర్లా, ఏది ఈ అధికారం నాకు అక్కర్లా, ఈ పేరు అక్కర్లా, ఈ ఆస్తి అక్కర్లా, ఈ ఐశ్వర్యం అక్కర్లా, ఏం అక్కర్లా, ఈ ఆడంబర అక్కర్లా. ఏం కావాలి? అసలు క్రీస్తు నన్ను దేనికి పిలిచాడో దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున చాలామంది మా సహోదరులు ఉన్నారు. మరి ఆయన ఆ అడుగుజాడల్లో ఈ విధంగా క్రీస్తు యొక్క వాళ్ళ యొక్క ఏర్పాటును పట్టుకోవడానికి వెళ్తున్నారా? ఇంకా వేటిలన్నా పట్టుకోవడానికి వెళ్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైతే సమస్తము కూడా పెంటగా ఎంచుకొని అసలు క్రీస్తు నన్ను ఎందుకు పిలిచాడో ఆ ఏర్పాటు ఏంటో దానిని నేను పట్టుకోవడానికి వెళ్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నానని తనల్చుకోట్లా, అయితే ఒకటి చేస్తున్నా. అయితే నేను చేసేది ఏంటంటే వెనకున్నవన్నీ నేను మర్చిపోయి ముందున్న వాటి కోసం తొందరపడుతూ వేగపడుతూ క్రీస్తు యేసునందు దేవుని యందు ఉన్నతమైన పిలుపునకు ఆ కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకు పరిగెడుచున్నాను. హల్లెలూయా. క్రీస్తు దగ్గర ఆ ఉన్నతమైన బహుమానం నాకు కావాలి తప్ప ఈ వెనకున్న నాకు అక్కర్లా. అంటే లోకానుసారమైన నాకు అక్కర్లా. ఈ లోకానుసారం ఏమున్నాయి? ఆయన బాగా ఆస్తిపరుడు. లోకానుసారం ఏమున్నాయి? ఆయనకు అధికారం ఉంది. లోకానుసారం ఆయనకి ఏముంది? వ్యాపారం ఉంది. లోకానుసారంగా అన్ని సమస్తము అధికారాలు ఉన్నాయి. అవన్నీ కూడా వెనక్కి నెట్టేసి ఆయన ఎదురుగుండా ఆ గురి యొద్దకు పరిగెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ గురి ఏంటి? అనేకులను క్రీస్తు సొత్తుగా మార్చడమే, అనేకులను క్రీస్తుతో సరసమంగా చేయటమే, అనేకులను క్రీస్తు లోనికి తీసుకుని వెళ్ళటమే. దేవునికి మహిమ కలుగునుగా. అనేకులను క్రీస్తులాగా మార్చడం కోసం అదే ఆయన గురి. అందుకే ఆయన క్రీస్తు పిలిచాడు కాబట్టి ఆ గురి ఎదుకైనా ఆతృంగా పరిగెడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ఆతృంగా పరిగెడుతున్నాడు అంటే ఎక్కడ కూడా క్షణము కూడా ఆలస్యము చేయకుండా ఆతృంగా పరిగెడుతున్నాడు. ఈ మాట అన్నప్పుడు నాకు ఏసన్న గారు గుర్తుకొస్తున్నారు. ఆయన చనిపోయేటప్పుడు నేను వారి దగ్గర విన్నాను మాట, నేనైతే చూడలేదు. కానీ ఆయన
చనిపోయేటప్పుడు ఆయన పక్కనున్న వారితో అరే అరే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఇంకా నాకు కొంచెం ఆయుష్యం అని చెప్పండి, ఇంకా కొంచెం ఆయుష్యం అని చెప్పండి, అరే మీరు ప్రార్థన చేసి దేవుని అడగండి, ప్రభుని అడగండి, కొంచెం ఆయుష్యం అని చెప్పండి, ఇంకా అనేకులను నేను రక్షించాలి, నశించిపోతున్న ఎంతోమంది ఉన్నారు, ఇంకా నేను ప్రయాసపడాలి అని చెప్పి ఆయన ఏడుస్తూ వాళ్ళతో చెప్పేవాడంట, నాకు ప్రభుని కొంచెం ఆయుష్యం అనండి, నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, నేను చాలా చెయ్యాలి, చాలామందిని ప్రభు వైపు నడిపించాలి. ఈరోజు ఆ ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? ఆ ఆశ కోసం నిలబడిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు కూడా ఆయన పరిచర్య దేదీప్యమానంగా దేవుడు వెలిగిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఆశ కలిగి ఉన్నారు. ఈ మాట చూసినప్పుడు నాకు ఆయనే గుర్తుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారి ఆశ చూసినప్పుడు నాకు యేసన్న గారే గుర్తుకు వచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆశ కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరమును ఈ చూసారా, ఇదే ఆశ కలిగి ఉండాలి, ఈ తత్పర్యమే కలిగి ఉండాలి. ఏది? ఆ గురి యొద్దకు పరిగెట్టాలి, ఆ గురి యొద్దకు పరిగెట్టాలి, ఇదే ఆశ కలిగి ఉండాలి. చూసారా, ఒకళ్ళు ఇది కాకుండా ఇంకా దేని గురించైనా ఆశ కలిగి ఉంటే అది కూడా మీకు దేవుడు బయలుపరుస్తాడు. అయినను చూడండి, అయినను ఇప్పుడు వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకోవాలి. ఇప్పుడు వరకు మనకు లభించింది, ఎంతవరకు వాక్యం లభించిందో అంతవరకు కూడా మనం ఏం చేయాలి? క్రమంగా, మనం ఎరిగినంత వరకు కూడా క్రమంగా నడుచుకోవాలి. ఎక్కడా కూడా తప్పిపోకూడదు. ఆ క్రమం నుంచి మనం దూరం అవ్వకూడదు. ఎంతవరకు మనం ఎరిగి ఉన్నామో, మనకి ఎంతవరకు లభించిందో అంతవరకు కూడా మనము ఆ క్రమంలో అలాగే నిలబడిపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. సహోదరులారా, చూసారా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని మాత్రమే గురిపెట్టి చూడాలి. అందరినీ చూడకూడదు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, అందరినీ చూస్తే ఆ గురి దగ్గర మనం వెళ్ళలేం. మనము ఆ గురి దగ్గర వెళ్ళలేం. అందుకని ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. అసలు నన్ను చూడండి, నన్ను చూసి నడవమన్నాడు. ఇంకెవరిని చూడదు అన్నాడు, ఆయన్ని చూసి. ఎందుకంటే ఆయన నడుస్తున్నాడు కాబట్టి నీవు చూస్తున్నా వారిని చూస్తూ ఆయన చూస్తూనే నడవాలి. ఇంకా ఉన్నారు వాళ్ళకి వీళ్ళంక చూసేవనుకో నువ్వు దారి తప్పిపోతావు, నీ గురువుకు నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీలోనికి ఆయన అలా చేస్తున్నాడా, సరే మనం కూడా అలా చేస్తే తప్పేముంది అనిపించేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇంకొకరిని చూడొద్దు అని చెప్పాడు ఆయన. చెప్పకనే ఏం చెప్పాడు? ఇంకొకరినే చూడొద్దు, నన్నే చూడు, నన్నే చూసి రా, నువ్వు నన్నే చూసి నడువు అన్నాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకు అంత ధైర్యంగా, అంత నిర్భయంగా ఎందుకు నన్నే చూడు అని చెప్తున్నాడు అంటే ఆయన చూస్తుంది క్రీస్తునే చూస్తున్నాడు కాబట్టి, ఆయన క్రీస్తులాగా మారిపోయాడు కాబట్టి, ఇప్పుడు క్రీస్తు పోలికలు ఆయన మారిపోయాడు. నన్ను చూసినా క్రీస్తుని చూసినా ఒకటే అన్నాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆయన చూస్తూనే నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదిగో దొరికేశారు. చూసారా, అనేకులు ఎలా ఉన్నారంట? క్రీస్తు సిలువకు శత్రువులు అయిపోయారు. క్రీస్తు సిలువకు శత్రువులు అయిపోయారు. అసలు ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు ప్రాణాన్ని అర్పించాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అది మరిచిపోయి దాన్ని విడిచిపెట్టేసి, ఆయన దేన్ని నెరవేర్చాడో దాన్ని విడిచిపెట్టేసి స్వచిత్తము నెరవేర్చుకునేవారు చాలామంది బయలుదేరిపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? సిలువకి శత్రువులుగా మారిపోయారు. కాబట్టి వారిని చూస్తే నువ్వు కూడా తప్పిపోతావు కాబట్టి నువ్వు వారిని చూడొద్దు, నన్నే చూడు అన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఇంక ఎవరినే చూడాల, ఒక్కరినే చూశాడు. ఎవరిని చూశాడు? క్రీస్తుని మాత్రమే చూశాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రకారమే. ఎందుకంటే సమాన అనుభవంలోకి వెళ్ళాడు. మరణంలోనూ సమాన అనుభవమే, శ్రమలోనూ సమాన అనుభవమే, ఆయన యొద్దకు గురి పరిగెట్టడంలోనూ సమాన అనుభవమే, ఇప్పుడు అనేకులను ఆయన దగ్గర చేరటంలోనూ సమాన అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలండి, నీకు వద్దు. దేవునికి మహిమ కలుగునుగా. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మనం ఎప్పుడు కూడా ఆయనలోకి వెళ్ళిపోయామో అప్పుడు ఆయనతో మనము కూడా సమూహంగా అయిపోయాం. అలా సమూహం అయిపోయిన మనము కూడా క్రీస్తులాగానే ఉండాలి తప్ప, క్రీస్తు పోలికలోకి మార్చబడాలి తప్ప, మనముగా మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలం క్రీస్తు యేసునందు దేవునికి మహిమ కలుగునుగా. ఆ క్రీస్తు యేసు వారసులను నిరార్థకము చేసిన జీవమును అని ఉంటుంది చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమా లేకపోతే ఇంకేమన్నా చూడండి. ఆ క్రీస్తు యేసు మరణమును చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసు ఏం చేశాడండి? మరణమును నిరర్ధకం చేశాడు. మరణము పనికిరానిదే అయిపోయింది ఆయన ముందు మరణం పనికిరానిదిగా అయిపోయింది. అంతకుముందు మన భక్తులే చూసుకుందాం, ఎంతమంది వచ్చారు. దేవుని కుమారుని పిలబడిన ఆదాము సైతము ఆ మరణానికి అప్పగింపబడ్డాడు. భూమి నుంచి మరణము చూడకుండా వెళ్ళింది ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఇద్దరు ఉన్నారు. 1 ఆనోకు, 2 ఏలియా. దేవునికి మహిమ కలుగు. వీరిద్దరే మరణము చూడకుండా వెళ్ళిపోయారు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరే. కానీ ఆ తర్వాత అందరూ కూడా మరణిస్తూనే ఉన్నారు. మరణము వాళ్ళని వశపరుచుకుంటూనే ఉంది. ఆ మరణాన్ని జయించడానికి నా ప్రభువు వచ్చి మరణాన్ని జయించి మరణాన్ని ఏం చేశాడండి? ఆయన నిరార్థక పనికిరాని దానిగా చేశాడు. ఆ మరణాన్ని పనికిరాని దానిలా చేసి ఇప్పుడు జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జీవమును అక్షయతను. ఇప్పుడు ఆ జీవం ఏం చేస్తుంది? మనల్ని జీవింపజేస్తుంది. అక్షయత ఎన్నడూ కూడా చెడిపోనీయకుండా మనల్ని అలాగే ఉంచుతుంది. అది దేని ద్వారా తీసుకుని వచ్చాడంటే సువార్త ద్వారా తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. దేని ద్వారా అండి? సువార్త ద్వారా తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఒక మాటతో అయిపోద్దమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సువార్త వలన వెలుగులోకి వచ్చి జీవమును అక్షయం. దేవునికి మహిమ కలుగును. ఆయన మరణమును నిరార్థకము చేశాడు. ఇప్పుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, అక్షయతని ఇచ్చాడు. ఇప్పుడు జీవము అక్షయత మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడే మనం ప్రభు సన్నిధికి వెళ్ళగలం. ఆ జీవము అక్షయత ఇప్పుడు దేంట్లో ఉంది? సువార్తలో. దేవునికి మహిమ కలుగు. ఆయన యొక్క వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అది పొందిన మనం ఏం చేయాలి? ఆ సువార్తను పొందిన మనం ఏం చేయాలి? అనేకులకు ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగు. ఇదిగో జీవమును అక్షయతను దీంట్లోనే ఉంది. నీవు చనిపోకుండా బ్రతికించగలిగిన జీవం దీంట్లో ఉంది. నీవు చనిపోకుండా జీవించే జీవితము దీంట్లో ఉంది. నువ్వు ఎలా జీవించాలో, చనిపోకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో దీంట్లో ఉంది. ఇది నువ్వు చదువు అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే అది మనము పొందుకున్నాము కాబట్టి, దాన్ని పొందుకుని మనము అనుభవిస్తున్నాము కాబట్టి, మనము అనుభవించేది మనము అనేకులకు తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
సువార్త విషయంలో చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మన ద్వారా ప్రతి స్థలమందును మన ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను చూడండి, మన ద్వారా ఇప్పుడు మనం ఉన్నామే, మన ద్వారా ప్రతి స్థలములో కూడా క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు కనపరచుచు ఆయన యందు ఆయన యందు మనమును మనమును ఎల్లప్పుడూ ఎల్లప్పుడు విజయోత్సవముతో విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ కనపడినా మన నుంచి ఏం రావాలి? క్రీస్తును సువాసన వెదజల్లుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడంగానే తెల్ల చీర కట్టేసుకుని బొట్లు పెట్టుకుండా గాజులు అనేది చేసి ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? బల్లారాధన తెలుసా? ఎలా వచ్చావు ఏమ్మా? ఎలా వచ్చావు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను చూడంగానే ఎవరిని చూసినట్టు కనపడుతుంది? ఎవరి పోలికలో ఉన్నావు నీవు? ఎర్ర రక్త మాంసంలో పాలు పొందడానికి వచ్చావు నీవు. మరి అలా వచ్చి నువ్వు ఎలా వచ్చావు? ఈ రోజున ఆయనకి విరోధమైన ధరించుకుని వస్తే నువ్వు ఎలా కనపడుతున్నావు అని ముందు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో మార్చబడుతున్న మనము ఏమవ్వాలి? మనలో ఉన్న ఆశలు, కోరికలు ఏమవుతూ ఉండాలి? గతించిపోతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఈ శరీరము ఏమవుతుంది? అక్షయంగా మార్చబడుతుంది. ఈ శరీరము అక్షయంగా మార్చబడుతుంది. లేదంటే ఏమైపోద్ది? క్షయమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొన్ని ఇహలోకానికి పౌలు గారు అంటే దేమ అంట ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడంట. అప్పటి వరకు ఆయనతో సువార్త చేశాడు, అప్పటి వరకు ఆయనతో శ్రమ పడ్డాడు, అప్పటి వరకు ఆయనతో శ్రమ అనుభవించాడు. కానీ ఒక సమయం వచ్చింది, సమయం వచ్చేపాటికి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పత్రిక రాస్తూ చెప్తాడు కదా, దేమ ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఇక లోకం అంటే ఈ లోకంలో ఆశలు గతించాలి ఆయనకి. ఆ ఆశల కోసం వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని కోసం జీవించేవారు ఏమంటారు? ఆ వాటిని జయించుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడి నుంచి సంఘంతో నేను చెప్తున్నాను, ప్రతి బల్లకు అందరూ వైట్ డ్రెస్ వేసుకోవాలి. అంతేకాదు ప్రతి శుక్రవారం కూడా వైట్లోనే రావాలి. దేవునికి మహిమ కలుగు. ఎంతమంది వేసుకుంటారు? ప్రభు సన్నిధిలో అడుగుతాను, ఎంతమంది వేసుకుంటారు? వేసుకోవా? మరి చేయత్వే ఎత్తండి. ఉన్నాయిగా. ఏమైనా సెంటిమెంట్లు ఉన్నాయా? సెంటిమెంట్లు ఏమైనా ఉన్నాయా? తెల్ల చీర కట్టుకుంటే మాకు ఇలా అయిపోతాం, అలా అయిపోతే ఏమైనా ఉన్నాయా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ ధరించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఖండితం ఇది. ప్రభు పాదాల దగ్గర ఉండి మాట్లాడుతున్నా. ఇది మీకు క్షేమం. దేవునికి మహిమ కలుగునుగా. రేపు పొద్దున అందరూ వైట్లో ఉంటారు. మనం చనిపోయి ఎత్తబడిన తర్వాత కూడా పరలోకంలో నేను చూసిన దర్శనం నేను చెప్తున్నా, ఇంకొక దర్శనం నాది కాదు. నేను చూసిన దర్శనంలో అందరూ కూడా దూరంగా ఉన్నప్పుడు రకరకాల బట్టలు ఉన్నారు, రకరకాల వేషాలు ఉన్నారు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అందరూ ఒకే రూపంలో, ఒకే పోలికలో ఉన్నారు. అందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఈ మాట ఈరోజు చెప్పడం కాదు, విన్నారు మీరు ఎంతమంది చెప్పారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, అది దేవునికి ఇష్టమైనది. తెల్లని వస్త్రం, మహిమ వస్త్రం. ఇంకోటి చెప్పిన రాజవస్త్రం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. ఏ వస్త్రం అండి? రాజవస్త్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము సువాసన వెదజల్లుతూ ఉండాలి. మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా చూడంగానే అమ్మో వస్తుందా, సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే మన నడువగాడే ఉండాలి. ఇదా అని అనకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీడా అని అనకూడదు. ఆయన వస్తున్నారు, రాకండ్రా అనాలి. ఎందుకని? మన ప్రవర్తన, మన నడవడికి అలా ఉండాలి.
ఎందుకంటే మనం సామాన్యులు కాదు, మనం ఏర్పరచబడిన వారు, మనం పిలవబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభుకి మన వల్ల మహిమ రావాలి. అదే సువాసన వెదజల్లటం అంటే. క్రీస్తు సువాసన మనలోంచి వెదజల్లాలి. ఆ పరిమళ తైలు వెదజల్లాలి. సెంటు కొట్టుకుంటే వస్తుంది, అక్కడ కొడితే ఇక్కడ వస్తుంది సెంటు వాసన. మనం వస్తుంటే కూడా ఆ వాసన రావాలి. అరే ఇదిగో క్రీస్తుని యొక్క కుమార్తె వస్తుంది, క్రీస్తుని యొక్క బిడ్డ వస్తున్నాడు రా అన్నట్టుగా ఉండాలి. ప్రత్యేకించబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 15 వచ్చిన చూడండి, రక్షించబడిన వారి పట్లైనా సరే, నశించిన వారి పట్లైనా సరే, మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. హల్లెలూయా. వాడు రక్షించబడ్డాడు అంటే వాక్యం విన్నాడు, రక్షించబడ్డాడు. వాక్యం విని కూడా వాడు రక్షించబడలేదంటే కర్మగా వాడు అనుభవిస్తాడు. దేవునికి మహిమ కలుగు. కానీ ఇప్పుడు ఇద్దరికి కూడా ఎలా ఉన్నాడినా సువాసన అయి ఉన్నాడు. దేవుని మాట వెలవడినప్పుడు దాన్ని అనుసరించి నడుచుకుని వాడు రక్షించబడతాడు. దేవుని మాట వెల్లడైనప్పుడు ఆ మాట అనుసరించి నడుచుకోకుండా పెడచెవిని పెడతారు చూడు, వారు నశించిపోతారు. వారికి కూడా ఇప్పుడు ఇద్దరికి కూడా ఈయన ఎలా ఉన్నాడు? సువాసనగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన సువాసన, ఈయన వెదజల్లుతున్నాడు. ఈయన చెప్పాల్సిన మాట చెప్పుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నశించిపోతున్నాడు వాడు, వాడికి మరణార్థకమైన వాసనగాను, మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవించే వాడికి జీవింపు వాసనగాను ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇద్దరికీ సువార్త చెప్తున్నాడు, ఇద్దరికీ బోధిస్తున్నాడు. కానీ తప్పిపోతున్నాడు, రక్షించబడేవాడు రక్షించబడుతున్నాడు. కానీ ఈ వాసన మాత్రం వెదజల్లుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి ధ్యానించుకుందాం 6 వరకు. ఒక్కొక్కటిగా రండి. అంతటా సింహాసనమును చూసి తిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శన చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసలు ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వానిని దేశ విషయమై, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్య నిమిత్తమును, దేవుని వాక్య నిమిత్తమును శిరక్షేదము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు కోసం హతసాక్షులైన వారు కూడా క్రీస్తుతో 1000 సంవత్సరాలు రాజ్యం చేశారు. మరి ఇంకొకరు ఉన్నారు, అది కూడా చదవండి అమ్మా కింద. చూడండి, 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మూతులు బ్రతకల, అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బ్రతకల. 1000 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత తీర్పు ఉంది భూమి మీద. ఇప్పుడు ప్రభు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తారు. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ భూమి మీదకి రాదు, మధ్యాకాశంలో ఉంటారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమే భూమి నుంచి మధ్యాకాశానికి ఎత్తబడాలి. ఇది అయితే ఆయన రెండవ రాకల్లో భూమి మీదకి వచ్చి అడిగి పెడతారు. అది 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత తీర్పు ఉంది. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు ఈ తీర్పు వచ్చే వరకు కూడా, ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగిపోయే వరకు కూడా ఈ చచ్చిపోయిన వాళ్ళు లెగరు. మరి ఎవరు లేస్తారు? మరణ పునరుత్థానం ఉందన్నారుగా, మరి చచ్చిపోయిన అందరూ లేస్తారుగా. వాళ్ళు ఎప్పుడు లేస్తారు? ఆయన ముందుగా మధ్యాకాశానికి వచ్చేటప్పుడే లేస్తారు. మనతో పాటు వాళ్ళు కూడా జీవించేవారు, మరణించేవారు కూడా కలిసి పరలోకానికి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కానీ వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారు లెగరు. వాళ్ళు ఎప్పుడంటే తీర్పుకి మాత్రమే లేస్తారు. అంటే ఇది ఒక 7 సంవత్సరాలు, అది ఒక 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000ని
700 సంవత్సరాలు తర్వాత అప్పుడు లేస్తారు వీళ్ళు. ఎందుకు? తొయ్యబడటానికి. ఎక్కడికి? అగా దేవునికి మహిమ కలుగు. అప్పుడు తీర్పులోకి అప్పుడు లేస్తారు వాళ్ళు కొంతమంది. కానీ ఇప్పుడు నానా కొంచెం కుదురు అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు మధ్యాకాంతకు వచ్చేటప్పుడు జీవించిన వారు ఆయన సన్నిధి చేరుకుంటారు, మరణించిన వారు లేచి ఆయన సన్నిధికి చేరుకుంటారు. ఇది మొదటి పునరుత్థానం. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుత్థానంలోనే ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారే ధన్యులు. హల్లెలూయా. వారు పరిశుద్ధులై ఉంటారు. మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందిన వారు మాత్రమే ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మొదటి పునరుత్థానంలో నీవు ఉంటావా? మొదటి పునరుత్థానంలో ఉంటావా? ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దీనుడికి ఆశ అదే. ఈ దీనుడికి అప్పగించిన ప్రతి ఆత్మ కూడా ఉండాలని నేను పరితపిస్తూ ఉంటాను. అందుకే నా విజన్ ఒకటే, నశించిపోతున్న ఆత్మల విషయం. నశించిపోతున్న ఆత్మలు ఆయన రాజ్యంలో చేర్చడానికి వారిదిగా వాడుకున్నాడు. అందరినీ కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే నశించిపోతున్నారో వారిని మాత్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈ మొదటి పునరుత్థానంలో పాలు పంపులు అంటే మొదటి పునరుత్థానంలో ఎవరైతే లేస్తారో వాళ్ళు మాత్రమే ధన్యులంట. హల్లెలూయా. ఎందుకు ధన్యులంటే ఇక్కడ పెండ్లి కుమారుడితో పాటు 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటారు. రెండవది 1000 ఏండ్ల పరిపాలనలో వీరు కూడా పరిపాలన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్టి వారి మీద రెండో మరణముకు అధికారం లేదు. రెండోసారి చనిపోరు వీళ్ళు. ఒకసారి చూడండి, వీళ్ళు దేవునికిను క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. హల్లెలూయా. ఇది కోరుకోవాలి క్రైస్తవుడు. యాజకులుగా ఉండాలి, క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యమును చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది క్రీస్తులోనికి వెళ్ళవు. నీవు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో నువ్వు జీవించాలి, క్రీస్తులో నువ్వు బాప్తిసం పొందాలి, క్రీస్తులో నీవు మరణం పొందాలి, క్రీస్తులో నీవు పునరుత్థానము పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయము మరణమును మిరింగి వేయబడేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, మరి మీరు ఏ రూపంలో మార్చబడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి? మీరు ఎవరిలాగా ఉండాలి? క్రీస్తు చెప్పాలి. క్రీస్తు వలె ఉండాలంటే ఏమేమి ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలి? క్రీస్తునే దేవునికి మహిమ కలుగు. క్రీస్తునే ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగు. ఇదే పునరుత్థానం. ఆయన దీనికోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టింది ఇదే. అంటే ఈ దేహము క్షయమైపోయి ఈ దేహాన్ని ఇది అమర్త్యమైన దేహముగా ఈ జీవమునిచ్చి తిరిగి ఆయనతో కోట్ల సంవత్సరాలు ఆయనతో జీవింపచేసే ఈ దేహముగా ఆయన దేహంగా మార్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ అందరికీ మరి ఒక్కసారి పునరుత్థాన దిన శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ బిడ్డలకు ఈ సంవత్సరం అంతా కూడా క్షేమము జరుగునుగా. హల్లెలూయా. సమస్తము కూడా అనుకూలించునుగా. అన్ని విషయాలు మీరు వర్ధిల్లుదురుగా. మీ కుటుంబాలు వర్ధిల్లునుగా. మీ బిడ్డలు మీకు ఘనతనిచ్చేవారుగా ఉందరుగా. మంచి పేరు తెచ్చుదురుగా. మీరు నా ప్రభువు కోసమై ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన దేహమును ధరించుకొని ఆయనలాగా మార్చబడుదురుగాక. ఏక మనసు ఏక శరీరము కలిగి
ఏకాత్మతో నా ప్రభుని ఆరాధించువారుగా మీరు ఉందురుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అవసరతలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖండితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అనేకులకు మిమ్మల్ని ఆదరించినట్లయితే, మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తే అనేకులు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీకు అందరికీ హృదయపూర్వక అందరికీ ప్రార్థన చేసుకుందాం.